'గమ్ గమ్ గణేష' యాక్టెడ్ బై ఆనంద్ దేవరకొండ. మూవీ మొత్తం చూసిన తర్వాత నాకైతే కొంచెం డిసప్పాయింట్ చేసినట్టు అనిపించింది మూవీ. ఇంక ఈ మూవీ డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంక స్టోరీ పార్ట్ చూసుకుంటే హీరో ఒక చిన్న దొంగ. డబ్బుల కోసం చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటాడు. ఒకరోజు తన దగ్గరికి అనుకోకుండా ఒక విగ్రహం వస్తుంది. ఆ విగ్రహం అమ్మడానికి చూస్తారు. ఆ విగ్రహం కోసం కొన్ని గ్యాంగ్స్ ప్రయత్నిస్తూ ఉంటాయి. ఆ గ్యాంగ్స్ గురించి తప్పించుకొని ఆ విగ్రహాన్ని అమ్మారా లేదా, వచ్చిన ప్రాఫిట్ ఏం చేసుకున్నారు, చివరికి ఆ విగ్రహం అమ్మారా లేదా, ఆ విగ్రహం దేని గురించి, మిగతా గ్యాంగ్స్ అన్నీ ఎందుకు వస్తున్నాయి, ఇవన్నీ మనం మూవీలో చూసుకోవచ్చు. అండ్ కమింగ్ ఇంటూ ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో హీరోయిన్ ఇంట్రడక్షన్కి, అలాగే పక్కన ఉన్న కామెడియన్ ఇంట్రడక్షన్కి, అలాగే హీరో హీరోయిన్ లవ్ ట్రాక్, అలాగే హీరో చిన్న చిన్న దొంగతనాలు చేసి ఎలా లీడ్ చేసేవాడు, ఆ విగ్రహం తన దగ్గరికి ఎలా వచ్చింది, అక్కడక్కడ 2-3 సాంగులు, మధ్య మధ్యలో 2-3 కామెడీ సీన్స్, అంతే. ఇంకా ఇంటర్వెల్ సీన్ గురించి చూసుకుంటే ఇంటర్వెల్ సీన్ కూడా ఓకే, పర్వాలేదు అనిపిస్తుంది ఆ గ్యాంగ్స్ రావడం ఇవన్నీ. అండ్ సెకండ్ హాఫ్ గురించి చూసుకుంటే సెకండ్ హాఫ్ మొత్తం చేజింగ్ సీన్స్, ఆ విగ్రహం గురించి ఫైటింగ్స్, ఆ విగ్రహం యొక్క గొప్పతనం చెప్పడం, ఆ విగ్రహం గురించి అన్ని గ్యాంగ్స్ రావడం, వాళ్ళందరి మధ్య డిస్కషన్స్. సెకండ్ హాఫ్లో కూడా కామెడీ బాగానే జనరేట్ చేశారు మొత్తానికి. అండ్ క్లైమాక్స్ అండ్ ప్రీ క్లైమాక్స్ సీన్స్ చూసుకుంటే క్లైమాక్స్ అండ్ ప్రీ క్లైమాక్స్ చాలా అంటే చాలా బాగుంది. ఆ లాస్ట్ 6 ప్యాక్స్ చూపించడం, మంచిగా ఫైట్ చేయడం, ఇవన్నీ మనం క్లైమాక్స్లో చూసుకోవచ్చు. ఇంక ఈ మూవీలో పాజిటివ్స్ వచ్చేసరికి హీరో ఆనంద్ దేవరకొండ యాక్టింగ్, అలాగే కామెడీ టైమింగ్, అక్కడక్కడ ఒక్కొక్క సాంగ్, బీజిఎం, అలాగే స్టోరీ లైన్ మనం బోల్డర్సారి చూస్తాం. ఈ స్టోరీ లైన్ ఎగ్జాంపుల్ కింద స్వామి రారా, గుంటూరు టాకీస్ సేమ్ స్టోరీ లైన్తో ఉంటాయి. కానీ మధ్యలో కామెడీ జనరేట్ చేయడం వల్ల బాగానే అనిపించింది. అంతే ఈ మూవీలో పాజిటివ్స్. ఇంక నెగిటివ్స్ వచ్చేసరికి స్టోరీ లైన్ ఎన్నిసార్లు చూసినా కొంచెం డిఫరెంట్గా ఉండాలి, కానీ ఇందులో అదే సేమ్ స్టోరీ లైన్ ఉంటుంది. కామెడీ చాలా బాగుంటుంది, కానీ సీరియస్ సిచ్యువేషన్లో కూడా కామెడీ జనరేట్ చేయడం చూస్తారు మనకి. అలాగే బీజిఎం బాగుంటుంది, కానీ అక్కడక్కడ కొంచెం డిసడ్వాంటేజ్ అయింది బీజిఎంతో. హీరోయిన్ ఓన్లీ లవ్ ట్రాక్ గురించి ఉంటుంది, ఇంకెందుకు యూజ్ ఉండదు హీరోయిన్తో మనకి. సో హీరోయిన్ని పెట్టారంటే పెట్టారు, అలాగే ఉంటుంది హీరోయిన్ కూడా. సెకండ్ హాఫ్లో మొత్తం క్యారెక్టర్స్ అన్నీ కొత్త వస్తుంటాయి. ఆ క్యారెక్టర్స్తో ఒక్క యూజ్ కూడా ఉండదు సెకండ్ హాఫ్కి. అలాగే మూవీలో లింక్ కూడా చేయరు ఒక్కొక్క క్యారెక్టర్ని. అంతే ఈ మూవీలో నెగిటివ్స్. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.